జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు, అలాగే మండలిలో జరిగిన రచ్చ, బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే ఒక క్యూరియాసిటీకి శుభంకాడి పలికారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది ముందే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వెళ్లకుండా ఎలా నడుపుతారు అనేది బయట నుంచి చూశారు. మరొక కీలక అంశం, రఘురామ కృష్ణరాజు గారికి ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. ముందు నుంచి అనుకున్నది, కాస్తంత ఆలస్యమైన ముందుగా అనుకున్న దానికి ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే సోషల్ మీడియా హడావుడు కూడా ఈ వారం బాగా నడిచింది. ఎవరిని అరెస్ట్ చేస్తారు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సపోర్ట్ చేశారు, కొంచెం కీలక కంటెంట్ వర రవీంద్రరెడ్డి ద్వారా అందించారు. ఈ హడావుడు మొత్తం వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఒక కన్ఫ్యూజన్తో క్లోజ్ చేశారా, లేదంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు 4 నెలల బడ్జెట్టే కాబట్టి ఇంతనే కేటాయించి పథకాలను లేదంటే కొన్ని వాళ్ళు అమలు చేయబోయే హామీలు క్లారిటీ వస్తుంది అనుకుంటే వాంటెడ్లీ అవి పక్కన పెట్టారా? అంటే సర్ప్రైజ్ ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నారు కానీ ముందుగా సిస్టంలో అనుకోవట్లేదు. ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళ బడ్జెట్లో నవరత్నాలు ఏడాది అమలు చేయబోతున్నామని ఫస్ట్ బడ్జెట్లోనే, అది కూడా నెలకే బడ్జెట్ పెట్టారు కదా వాళ్ళు. అవును. అప్పటి నుంచి అవి అందులో భాగంగా డబ్బులు కేటాయించుకోవడం అది నడిచింది. ఒక్క అమ్మ ఒడి అనుకుంటా నెక్స్ట్ సీజన్లో స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఆ ఏడాదే జరిగినటువంటి. అయితే అప్పటికేంటంటే అసలు ఒక సిస్టమ్ లేదు, డేటా లేదు ప్రభుత్వం దగ్గర. ప్రతి ఇంటి డేటా ఎక్కడ ఉందని సచివాలయము, ఒక వాలంటీర్ సిస్టము ఇవన్నీ పెట్టుకురావడానికి. ఇవాళ అయితే డేటా అంతా క్లియర్గా ఉంది, ఏంటి అనేది సచివాలయాల దగ్గర పూర్తి డేటా ఉంది. కానీ అది వైసీపీ డేటా, దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే పార్టీ కాదు కదా, అది ప్రభుత్వపు డేటా. అదే వైసీపీ ప్రభుత్వ డేటా కింద ఏముంది, కావాలంటే నువ్వు యాడ్ చేసుకోవాలి. ఎవడైనా ఇప్పుడు జనాభా లెక్కలు మోడీ చేశాడు కాబట్టి కాంగ్రెస్కి పడదు, నేను మళ్ళీ చేస్తాను అనుకుంటే ఏం ప్రయోజనం? అంటే వైసీపీ సానుభూతి పనులకి ఎక్కువ మందికి పింఛన్ ఇచ్చేసారని కదా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. పింఛన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయం, అంతే తప్పించి డేటా ప్రభుత్వ విధాన నిర్ణయం కాదు కదా. పింఛన్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నీ ఇష్టం. ఈ అర్హతలు ఉన్నది వాళ్ళు చెప్పారు, లేదు ఇది కాదు ఈ అర్హతలు తగ్గిస్తాం, అది నీ ఇష్టం. దాంట్లో దాన్ని ఎవడో ఆపేది ఎవడున్నాడని ప్రాక్టికల్గా చెప్పాలంటే. దానికి తోడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇచ్చేటట్టయితే భారీ అనౌన్స్మెంట్ రావాలి. చెప్తారు కదా, ఇదిగో మేము ఎజెండాలో భాగంగా ఉన్నాం అన్నది. సంక్షేమం ఇది అనేది ఒక రొటీన్ స్పీచ్గా కాదు. సంక్షేమ అభివృద్ధి అనేది ఎంతమంది చెప్తారు, ఇప్పుడు చెప్తుంటారు. అలా కాకుండా అయితే బయట వినబడుతున్నటువంటిదల్లా ఏంటంటే బీసీ కార్పొరేషన్కి, తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి, ఓబీసీ వీటికి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాటికి శాంక్షన్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొత్తం కలిపితే 11,000 కోట్లు అవుతున్నాయి. ఈ 11,000 కోట్ల రూపాయలు అంటే బీసీకే సంక్షేమానికని కొంత కేటాయించారు, ఓబీసీల సంక్షేమానికంటే ఈ అమౌంట్లు మొత్తం కలిపితే 11,000 కోట్ల రూపాయలతో ప్రతి మహిళకి 1,500 రూపాయల స్కీమ్ పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. అది నిజమా? యాక్చువల్గా బడ్జెట్లో 2 రకాలు ఉంటుంది. బడ్జెట్లో ప్రధానంగా కనబడేటటువంటిది ఒక డిపార్ట్మెంట్కి కేటాయించారు అంటే అది జీతాలకే పోతుంది, జీతాలు మెయింటెనెన్స్కే వెళ్ళిపోతుంది. పథకానికి సంబంధించిన పథకానికని రాస్తారు, అందులో అలా రాయలేదు. లేదా చెబుతారు స్పీచ్ సందర్భంగా, మేము బీసీలకు కేటాయించిన ఈ డబ్బుల్లో నుంచి ఇస్తాం, ఎస్సీలకు కేటాయించిన ఇది చెప్పలా. చెబితే ఒక రకంగా ఉంటుంది. అంటే మీరు అనేది కార్పొరేషన్ నిధుల బీసీ కార్పొరేషన్ అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కార్పొరేషన్లకు ఇచ్చే అంటే బీసీ డిపార్ట్మెంట్ కని ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ నిధుల నుండి కార్పొరేషన్స్కి ఇవ్వచ్చు, వాటిని ఇప్పుడు బీసీ శాఖకి ఇచ్చారు, అది కార్పొరేషన్లకు ఇవ్వచ్చు, లేదా ఈ పథకానికి ఇవ్వచ్చు. అంటే ఏదైనా వెల్ఫేర్ కే కదా వాడేది ఫైనల్ గా. అదే వెల్ఫేర్ లో స్కీమ్ కదా లెక్క. ఏదో ఒక వెల్ఫేర్ అనే గాడికి అయితే జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చాను అదే వెల్ఫేర్ అన్నాడు, అది కాదంటున్నాం కదా మనం. పథకానికి సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించిన దాంట్లో ఈ పథకం 1,500 రూపాయలు అనే పథకం అమలవుతుందా లేదా, ఒకటి ఖాయం. బస్సులకు సంబంధించి లేదు, అది క్లియరు. రైతులకు సంబంధించి లేదు, అది క్లియర్. 1,000 కోట్ల రూపాయలతో అవ్వదు అది. అదే సందర్భంలో నిరుద్యోగ భృతి లేదు. ఈ 3 అయితే ఏడాది లేనట్టే. అన్నదాత సుఖీభావే కదా రైతులకి ఇస్తారు, 20,000 అది లేదు. ఇక అయితే గీతే ఈ డిపార్ట్మెంట్ నుంచి 1,500 అన్న. అంటే ఇక్కడ అన్నదాత సుఖీభావలో చిన్న డౌట్, కేంద్రం నుంచి 6,000 వస్తుంది కదా ఈ వీళ్ళది కాకుండా, దాన్ని కూడా ఆపేస్తారా? 6,000 మామూలుగా వీళ్ళకి వచ్చేస్తారు, అది వీళ్ళకేం సంబంధం లేదు, ఆల్రెడీ పడుతుంది అది. అయితే అందరికి 14,000 ఎక్స్ట్రా. వీళ్ళు 14 వీళ్ళు అయిందే, ఇది వీళ్ళు అనేది ఏంటి 20 మొత్తం 20 సొంతంగా తామిస్తామని దాంతో కలిపి అనలేదా? చెప్పలేదు కదా.
అలా అయితే జగన్ 50,000 ఇస్తానని 12,500 ఏడాదికి ఇస్తానని 7,500 ఇచ్చాడుగా అన్నారు. అవును, అంటే 6,000 రూపాయలు అనవసరంగా గెలిపాడని, అదే అవును 6,000 కేంద్రాన్ని కూడా కలిపేసుకున్నాడు. ఆ లెక్కనైతే వీళ్ళు విడిగా ఇవ్వాలిగా. అలా అయితే 20,000 సెపరేట్ ఇవ్వాలి. లేదా వీళ్ళు కూడా అట్లాగే ఇచ్చేసేసి అవును జగన్ ఇవ్వలేదా అంటారేమో రేపు పొద్దున, వాదించచ్చేమో. ఏదేమైనా అది కూడా దాంట్లో ఒక లాజికల్ తేడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి రాలాది కేంద్ర ప్రభుత్వ పథకం. గతంలో కూడా ఒక 30-40% మందికి రాష్ట్రం పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ అది ఎంతమందికి ఇస్తారు? ఓన్లీ కేంద్రం ఓకే చేసిన వాళ్ళకే ఇస్తారా లేదా విడిగా ఇస్తారా? ఎందుకంటే కేంద్రం ఓకే చేసిన వాళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చింది. అది క్లియర్గా బడ్జెట్లోనే లెక్కలు చూపించబడినాయి. కాబట్టి ఎంత చేస్తారని చూడాలి. ఇందులో కూడా రైతులకి మళ్ళీ కౌలు రైతులకి సెపరేట్ హామీ ఉన్నట్టుంది కదా తెలుగుదేశం. కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా ఇస్తామని చెప్పారు. మరి అది జరిగేయాలంటే తేడా రావాలి కదా, ఎక్స్ట్రా రావాలి. కానీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వ్యవస్థల్లో ఏర్పాటు చేసి తీసుకొచ్చిన మార్పులతో పాటు ఆయన మార్కులు, ఈ రెండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేషన్ కార్డు అన్నారు, ఆయన రాగానే బియ్యం కార్డుని సెపరేట్ చేశారు. ఆయన ఫోటోతో ఒక బియ్యం కార్డు ఇచ్చి ఇలాగ. ఇప్పుడు ఇంతకు ముందు వరకు రేషన్ కార్డులు అప్డేట్ చేసేవారు, లేని వాళ్ళకి కొత్త కార్డులు ఇచ్చేవారు. ఈయన మొత్తం సెపరేట్ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు, సచివాలయం కానీ వాలంటీర్లు కానీ పెట్టి. ఇప్పుడు ఇలా లేట్ చేయడానికి కారణం అదేనా? మళ్ళీ ఆ కార్డులు మార్చేసి రేషన్ కార్డు దగ్గర నుంచే మార్పు తీసుకురావాలా? ఆయన మార్కు చెరిపేసి వీళ్ళ మార్కు పెట్టుకోవడానికి ఈ తతంగం అంతా ఈ ల్యాగ్ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. అవి ఉంటాయి అలాగా. అవి మార్చాలనుకున్నప్పుడు దశల వారికి మారుస్తారు కానీ ఒకేసారి మార్చలేరు. అట్లా మార్చాలంటే ఒక రాజశేఖర రెడ్డి వల్ల అయింది ఆ రోజుల్లో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది వాళ్ళకే అట్లా విడిగా ఇచ్చారు, విడివిడి సెపరేట్ చేశారు, వాళ్ళకే ఇచ్చారు. కొత్తగా కొత్తగా ఎప్పటికప్పుడు 3 నెలలకు 6 నెలలకు ఇచ్చుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది చెయ్యాలి అంటే ఒక పెద్ద యాక్టివిటీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు ఉన్న వాళ్ళకి తీసేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. అంటే రేషన్ కార్డులో కూడా అర్హులు అనర్హులు ఏరివేత అనేది ఉంటుంది కదా ప్రభుత్వం మారినప్పుడు. చంద్రబాబు గారు చేస్తామని. అవును, అలా చేస్తే లక్షలాది మందికి పోతాయి. కొత్త వాళ్ళు కూడా యాడ్ అవ్వాలి. మరి కొత్త వాళ్ళే యాడ్ అవుతాయి, కొత్త వాళ్ళకి యాడ్ అవుతాయి, ఉన్న వాళ్ళకి పోతాయి. అది లక్షల్లోనే ఉంటుంది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం వీళ్ళు ఏంటి అనేది ప్రాతిపదిక తయారు చేసుకోవడం పెద్ద తతంగం. ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గైడ్ లైన్స్ తో సంబంధం లేకుండా కేంద్రం లెక్క ప్రకారం అయితే 45,000 ఏడాదికి సంపాదించేటటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఏడాది సంపాదన 45,000 లోపు ఉండాలి. ఇప్పుడు ఇవాళ 45,000 ఎవరికి ఉంది అసలు? అంటే దగ్గరగా నెలకి 4,500 5,000 వేసుకోండి, 60,000 వేసుకున్నా ఏడాదికి 12,500 60,000. 45 అంటే 45 అంటే 3,900 3,000 మొత్తం 4,000 వేసుకోండి. పోయి 12 48 కాబట్టి 45,000 లెక్క. అయితే తర్వాత కాలంలో 2 లక్షల వాళ్ళకు కూడా అలౌ చేశారు. ఇప్పుడు 2 లక్షల వరకు అన్నప్పుడు ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో అంటే 45,000 ప్రాతిపదిక అయితేనేమో ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 10% మంది అర్హులవుతారు. అదే 2 లక్షల రూపాయల లెక్కనైతేనేమో 30% అర్హులవుతారు. అదే 3.5 లక్షలు 4 లక్షలు అంటున్నారు, అదైతే 50% అవుతారు. 8 లక్షల వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, ఆయుష్మాన్ భారత్. ఆ లెక్కన ప్రాతిపదిక తీసుకుంటే గనక 85% అర్హులవుతారు. ఇది ఇక్కడ ఉన్న తేడా. ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల అభిప్రాయం అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి నెల పింఛన్లకు సంబంధించి అన్ని దాంట్లో సిస్టమ్ను బట్టి రేపు పొద్దున ఆలోచించవచ్చు. బడ్జెట్ లెక్కలు తేలలేదా, లేదంటే బడ్జెట్ ఇంకా రాష్ట్ర బడ్జెట్ అంత మిగుల్లో లేదా? ఎందుకు ఫస్ట్ బడ్జెట్లో కొన్ని పక్కన పెట్టడానికి కారణం అదే అనేది. అంటే వాళ్ళ దగ్గర ఈ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. బడ్జెట్కి సంబంధించిన డబ్బులు కొరత ఇచ్చింటే కనుక జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులు అంటే ప్రతిదానికి గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు లింక్ పెడుతున్నారు కదా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిన అప్పుల లింక్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో దాన్ని జగన్ కూడా లెక్కలే చూపెట్టాడు కదా. జనానికి అది అనవసరం కదా. అప్పులు ఎవరు చేయకుండా ఉన్నారు? కాంగ్రెస్ టైంలో చేయలేదా? రాష్ట్ర విభజన టైం అప్పుతోనే ప్రారంభమయ్యాం కదా, మనం మైనస్తోనే ప్రారంభమయ్యాం కదా. చంద్రబాబు టైంలో కూడా అప్పు నడిచింది కదా, 4.5 లక్షల కోట్ల దాకా వచ్చింది కదా అప్పు. అప్పుడు 1,50,000 కోట్లతో బిగినాయి, 4.5 దాకా వచ్చాడు ఆయన. వీళ్ళు ఇప్పుడు 7.5 దాకా వచ్చినట్టున్నారు. ఇంకా దాంట్లో ఏం లెక్క చూపెడతారు?
బేసిక్గా. ఇక మిగతాది కార్పొరేషన్ అన్ని కలిపిన లెక్క ఇది. ఇక దాని ప్రాతిపదికన అప్పుల కోసం ఇవ్వలేదంటే అప్పుడు చంద్రబాబు టైంలో దాన్ని జగన్ కూడా ఇవ్వకూడదు కదా, వంక చెప్పుకోవాలి కదా. అది జనం వంక కింద చూస్తారు తప్పించి మిగతా చోట పోనీ అదే నిజం అనుకుందాం. ఇచ్చింది ఎప్పుడు అంటే కాగు లెక్కలు కూడా చూపిస్తున్నారు కదా, అది కాగు ఎప్పుడు ఉంటుంది, అప్పుడు లేదండి కాగు. రెండోది వీళ్ళు చెప్పినటువంటిది అప్పుడు ఏమని చెప్పారు, 14.5 లక్షల కోట్లప్ప అని చెప్పారు. ఏ టైంలో హామీలు ఇచ్చేటప్పుడు ఓ పక్కన 14.5 లక్షల కోట్లప్పని విమర్శిస్తూ ఈ మాట చెప్పారు. ఏది అప్పట్లాగా 14.5 లక్షల కోట్లు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్తూ రెండో పక్కన మేము వచ్చి సూపర్ 6 ఇస్తామన్నారు. ఇప్పుడు అది కాదని తేలిందిగా, 7 లక్షల కోట్ల దగ్గర తేలిందిగా. తేలి కూడా మళ్ళీ ఎట్లాగా ఇది అక్కడ చర్చ అనమాట. బడ్జెట్ ఒక రకంగా దీన్ని అంచనా వేయడానికి ఇది సామాన్యుడి బడ్జెట్ అనో లేదంటే తెలుగుదేశం పార్టీ బడ్జెట్ అనో వైసీపీ వ్యతిరేక బడ్జెట్ అనో రాజకీయంగా చూడొచ్చా? దీంట్లో వాస్తవంగా ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మార్క్ ఇది చంద్రబాబు మార్క్ అని వేసుకోవడానికి తగ్గట్టుగా అయితే లేదు. యాంటీ జగన్ మార్క్ అని చూపించే ప్రయత్నం చేశారు. అవును, అది ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ నిస్సారంగా ఉంది, దానికి కారణం జగన్ అని తోసేటటువంటి ప్రయత్నంలో నడిచింది. అంతే తప్పించి నిజంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందంటే సందేహం. కీలక బిల్లులు ప్రవేశపెట్టడం అంటే ఈ సెషన్స్లో ఏ బిల్లులు కీలకం అని అనుకోవాలి మొన్న పెట్టిన వాటిలో? అంటే ప్రస్తుతం సెషన్ అంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో బిల్లుల కంటే కూడా ఇప్పుడు డెసిషన్ ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం, ఇది అనర్థదాయకమైన నిర్ణయం అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు కదా, భూ ఆక్రమణ ఎంటర్ చేశారు అంతే. తర్వాత తీర్మానం అయ్యేటప్పటికి ఇంకా టైం పడుతుంది, 22 దాకా ఉంది కదా, చివరిలో చేస్తారు అన్ని ఆమోదం పొందుతాయి కదా. భూ సంస్కరణలు ఇవన్నీ కామన్, 14 ఏళ్ళకి జైలు శిక్షలు, మెయిన్ అవన్నీ దాన్ని ఏమంటామంటే మనం శాఖాపరమైన సహజ సిద్ధమైన వ్యవహారాలు. అందులో ప్రత్యేకించి చెప్పుకోవడానికి లేదు, అలాగని చెప్పుకోకుండా ఉండడానికి లేదు. నెక్స్ట్ జరిగే బడ్జెట్ సమావేశాలకి ఇవన్నీ వచ్చేస్తాయనా వీళ్ళ ఉద్దేశం? ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది బడ్జెట్లో. మనం బాధ్యతాయుత తత్వం ఎప్పుడో చచ్చిపోయింది. అసెంబ్లీనే మనం ఒక సిస్టమేటిక్గా వెళ్ళట్లేదు. మంచి చెడు అనేది విశ్లేషించుకునేటటువంటి పరిస్థితుల్లో ఏం లేవు. రాజకీయ ఉపన్యాసాల వేదికలు అవుతున్నాయి తప్పించి వాస్తవానికి దగ్గరలో అయితే లేవు. వీళ్ళు చెప్పుకోవడానికి 3 నెలల్లో అన్నా క్యాంటీన్, ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టిన గ్యాస్కి సంబంధించి ఇవే కొన్ని కీలకం. పింఛనంటే ముందే ఇచ్చేశారు, కానీ చాలామంది ఎదురు చూస్తున్నది మహిళా శక్తి. ఇప్పటికీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ ఎత్తి చూపిస్తున్నది నీకు 1500 నీకు 1500 ఇవి. అవి అమలు చేసే విషయంలో ఇంకా అంటే టైం తీసుకున్నట్టుగా కనిపిస్తోందా? లేదంటే మొన్న ఆయన అన్నారు పార్థసారథి గారు, మహిళలకు సంబంధించి కేటాయించిన దాంట్లోంచి వస్తాయి ఆ 2 పథకాలు రేపు మాపు అమలు చేస్తాం, ఆ ఉచిత బస్సును ఆ 2 అనేది, ఈ బడ్జెట్ సరిపోద్దా? అదే ఆయన అభిప్రాయం అనే చెప్పారు. ప్రభుత్వం ఏం చేస్తానే చూస్తాం అంటే వివరంగా అయితే ప్రభుత్వం చెప్పలేదు, పయ్యావుల కేశవ్ గారు కానీ ఎవరు చెప్పలేదు, వీళ్ళు అనుకోవడమే. అదే కదా, కాబట్టి అది చెప్పేదలుచుకుంటే అంత పెద్దదైనట్టు అయితే అసెంబ్లీలో చెప్తారు కదా బడ్జెట్ స్పీచ్ సందర్భంగా. అవును, అంతకుముందు వాళ్ళు చెప్పుకున్నారు కదా నవరత్నాల్లో, ఇట్లా అమ్మఒడి కింద మేము ఇంత కేటాయించాం, ఇంతమంది పిల్లలకి ఇస్తాం, విద్యాదీవెన కింద ఇంతమంది పిల్లలకి ఇస్తాం, ఇంత బడ్జెట్ అవుతుంది, అట్లాగే అదేది ఇంకా రకరకాలు ఉన్నాయి కదా పథకాలు, వాటన్నిటికీ అధికారికంగా చెప్పారు కదా బడ్జెట్ స్పీచ్లోనే చెప్పారు. అప్పుడు ఇవి దీనికి ఇవ్వబోతున్నాం, ఇవి దీనికి ఇవ్వబోతున్నాం అన్నట్టు ఆ రోజునే చెప్పారు. వీళ్ళు కూడా చెప్తారు కదా. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు మీరు అన్నది కూడా అదే, ఇప్పుడు పార్థసారథి గారు అన్నట్టు ఇందులో నుంచి ఇస్తారని. యాక్చువల్గా ఆ లెక్కనైతే కనుక మనకి రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల నుండి 1 కోటి మంది ఉన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు. 1 కోటి వేసుకుంటే 1 కోటి ఇంటూ 1500 కోట్లు కావాలి. మరి అంత బడ్జెట్ లేదు ఇక్కడ, 1100 ఉంది. మళ్ళీ అది అందులో ఆ జీతాలు అవి కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇంకొక విధానం తీసుకురావాలి. ఓసీ తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అట్లా చూసుకుని 80% ఉంటారు. మళ్ళీ ఓబీసీ అంటున్నారు, ఓసీనే ఓబీసీ కదా లెక్క. ఇంకోటి ఒకసారి ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే అదో సమస్య. ఇప్పుడు మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇస్తాము, ఓసీలకి ఇవ్వమంటే పబ్లిక్లో చర్చ వస్తుంది, మేమెంత పాపం చేసామనేటువంటి, అక్కడ తేడా వస్తుంది. మళ్ళీ ప్రతిపక్షం లేని సభ నడుస్తోంది ప్రస్తుతం. అధికార పక్షానికి వరవ, ప్రతిపక్షం తొందరపాటు నిర్ణయం ఒక రకంగా ఇప్పుడు కలిసి వస్తుందని అనుకోవాలి. ఎదుటి వాళ్ళ అహం
వీళ్ళ అదృష్టం. జగన్మోహన్ రెడ్డికి సభకి తాను రాలేకపోవడం అనేటటువంటిది రాకుండా ఉండటానికి ఒకప్పుడు సింగల్గా పార్లమెంట్లో కూర్చుని బోర్డు పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి, ఎలాంటి మొహమాటం పడకుండా సిగ్గు ఫీల్ కాదు. అదే సమయంలో ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో తనని అవమానిస్తున్న వెటకారం చేస్తున్న నిలబడ్డటువంటి వాడు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా నిలబడ్డటువంటి వాడు. తర్వాత ముఖ్యమంత్రిగా ఏకంగా 151 సీట్లు సాధించినటువంటి వాడు. ఇవాళకి కూడా అదే రికార్డు కదా. ఇప్పుడు కూటమిగా 164 కానీ 151 అయితే ఏ పార్టీకి ఇండివిజువల్గా రాలేదు కదా. అలాంటి స్థాయి సంపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఆ పరిస్థితిలో చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయడం మానేసి తను కన్విన్స్ అయ్యి అదే కన్విన్స్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు రైట్? హోదా కావాలి అని పట్టుపట్టడం, దాన్నే కారణంగా ఒక సాకుగా కారణాన్ని కూడా చూపించడం ప్రజలు యాక్సెప్ట్ చేయదగ్గదేనా? అంటే హోదా అదే కదా అనేది. ఇప్పుడు పబ్లిక్ అయితే అతను సభలో కూర్చోవాలి, అతను నిజంగా అవమానించారు, పబ్లిక్ కెన్ వాచ్, చూశాక అప్పుడు ఇదిగో నన్ను మాట్లాడనివ్వట్లేదు కాబట్టి నేను బాయ్కాట్ చేస్తున్నానంటే ఒక అర్థం ఉంది. నన్ను ఇట్లా అవమానించారు కాబట్టి వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు గారు లాంటి నిలబడ్డాడుగా, వీళ్ళు ఎన్ని అవహేళన చేసినా. దాంతో కంపేర్ చేసినప్పుడు ఇతను ఫెయిల్యూర్ కనబడుతుంది. అక్కడ సభకి రాలేకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్ అవుతుంది, సక్సెస్ ఏం కాదు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, అనిత అడుగుతున్నారు. మొన్న ఆయన కూడా స్పీకర్ గారు కూడా అసలు మీ వాడిని రమ్మనండి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, ఉన్న సమయాన్ని కాపాడుకోవడంలో ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది వైసీపీ అని అనుకోవచ్చు. రాజ్యాంగానికి దీనికి సంబంధం లేదు, రాజకీయ విరుద్ధం. అంటే ఒక శాసనసభ్యులు సభకు వెళ్లకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగానికి ఏం సంబంధం ఉంది అందులో? రాజ్యాంగం ప్రకారం శాసనసభకి ఎన్నికవ్వమన్నారు, అయ్యారు, పార్టిసిపేట్ చేయడం అదంతా కూడా. ఇప్పుడు బాయ్కాట్ చేయడం మరి రాజ్యాంగంలో బాయ్కాట్ అంటే ఓకే, అది సభకి వెళ్ళిన తర్వాత జరిగేది కదా. రాజ్యాంగంలో ఎవరు రాయరు కదా అది. శాసనసభ అనేటటువంటిది ఇది ఒక సభా వ్యవహారాల విధానం, సంప్రదాయానికి విరుద్ధం. సభకి శాంతం బాయ్కాట్ చేయడం అనేది. అయితే గతంలో ఎన్టీ రామారావు బాయ్కాట్ చేశారు, కానీ మిగతా పార్టీ అంతా పార్టిసిపేట్ చేసింది. అప్పుడే చంద్రబాబుకి లీడ్ రోల్ అయింది. తర్వాత కాలంలో చంద్రబాబు బాయ్కాట్ చేశారు, కానీ సభలో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు. అవును, ఇక్కడ అందులో వెళ్ళిన తర్వాత అక్కడ అవమానాలను చూపెట్టి బాయ్కాట్ చేయడం వేరు, అసలు వెళ్ళనే కూడదు అంటాం వేరు. వెళ్ళనే కూడదు అనడం పారిపోవడం, భయపడటం, అది డెమోక్రటికల్ స్పిరిట్ అయితే కాదు. అందులో తప్పు చేశారు. అంటే ఈ సమావేశాలకు ముందు బాగా హడావుడి జరిగింది. తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి గురించి బాగా జరిగింది. ఇప్పుడు సభలో ఎక్కడ టాపిక్ రావట్లేదు. ఒకవేళ ప్రతిపక్షం ఉండుంటే దాని మీద ఒక వాయిదా తీర్మానం ఇచ్చుండేవారేమో, దాని మీద చర్చకు పట్టుబట్టి ఉండేవారేమో. ఇంతకుముందు టీడీపీ కూడా అలాగే కొన్ని అంశాల మీద చర్చకు పట్టుబట్టినప్పుడే కదా వీళ్ళని సస్పెండ్ చేసిన, వాయిదాలు వేసిన తమ్మినేని సీతారాం గారు చేసింది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. వీళ్ళు కూడా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడడానికి బయట నుంచొని సమాధానం చెప్తున్నారు, బయట ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ అది కాదు కదా కోరుకునేదని. తిరుమల లడ్డూ చర్చించకూడదు, కోర్టు ఆల్రెడీ చెప్పింది కదా దీంట్లో అనవసర ప్రచారం చెయ్యొద్దని. మరి చెయ్యొద్దని నాకు ఎట్లా చేస్తారు? అంటే సభలో కూడా మాట్లాడకూడదు, ఎట్లా మాట్లాడతారు? అంటే దర్యాప్తు ఆదేశించిన సుప్రీంకోర్టు, లోకల్ కోర్టు కూడా కాదు. ఏకంగా సుప్రీంకోర్టే దాని విషయంలో క్లియర్ ఆదేశాలు ఇచ్చాక అనవసర ఆర్భాట ప్రచారం చెయ్యొద్దని చెప్పేసి వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వేశారు, ఆ నివేదిక ఇవ్వమన్నారు, హోంశాఖకి ఇవ్వమన్నారు. అప్పుడు ఆ నివేదిక వచ్చాక చర్చించడం వేరు, కానీ ఏమీ లేకుండా ఇప్పుడు చర్చిస్తే కోర్టు ఉల్లంఘన కిందకే వెళ్ళొస్తుంది. అంటే ప్రజల్ని ప్రభావితం చేసే అంశం అవుతుంది. అంటే శాసనసభకు కూడా అధికారం ఉండదేమో. అధికారంతో సంబంధం లేదు, అధికారం ఎప్పుడు ఉంటుంది శాసనసభ, కోర్టులతో సంబంధం లేదు. కానీ కోర్టు దృష్టిలో నెగిటివ్ అవుతుంది. చెప్పాక కూడా ఓ పక్కన మీరు ఎట్లా చేస్తారనేటువంటిది అప్పటి నుంచినే మాట్లాడట్లేదు చూడండి. అవును, అంటే బయట మాట్లాడట్లేదు, ఇంకా ఇద్దరు ఆపేశారు. ఎందుకంటే కోర్టే చెప్పింది అక్కడ భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకోవద్దు, అదేం దర్యాప్తు చేసేదాకా మాట్లాడకండి అని చెప్పింది కదా. కోర్టు చెప్పాక ఇంకా ఎట్లా చర్చిస్తారు? అది మిగతా ఏంటారు, మిగతా టాపిక్స్ మీ చర్చలు నడుస్తూనే ఉంటాయి. వీళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడం వీళ్ళ లోపం. అవకాశం కనీసం ఆ జూనియర్లు అయినటువంటి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలన్నా పంపించుంటే వాళ్ళు నేర్చుకుంటారు. అవమానాలు పడితే రేపు పొద్దున్న తెలుసుకుంటారు, తేరుకుంటారు. చంద్రబాబు గారి కొత్త రాజకీయం అన్న కనిపించిందా అసెంబ్లీలో? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గతంలో ఏ నాయకుల్ని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనేది ఫోటోలతో సహా వేసి చూపించడం, జగన్మోహన్ రెడ్డిని రచ్చబండ పేరుతో విమర్శించిన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టడం, ఒక కొత్త రాజకీయం బాబు గారి స్ట్రాటజీ
చూడొచ్చు. ఎవరు వచ్చినా ఎవరి రాజకీయ ఎత్తుగడలు అనుగుణంగానే ఉంటుంది. తమ్మినేని సీతారాంకి ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్నోళ్ళని వదిలేసి తమ్మినేని సీతారాంకి ఎందుకు ఇచ్చారు స్పీకర్ ఇంతకు ముందు? తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను ఇచ్చాను, అతను తెలుగుదేశాన్ని ఏదన్నా అన్నా కూడా అతను కంట్రోల్ చేస్తాడు అన్నటువంటిదే కదా ఇచ్చింది. అది దాని వెనకాల రాజకీయమే ఉందిగా. బీసీ ప్లస్ టీడీపీ వాళ్ళకు కూడా నేను గౌరవిస్తున్నానని చెప్పడం. అంటే ఇక్కడ కూటమి సర్కార్గా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున అయ్యన్న పాత్రుడికి ఇచ్చారు కాబట్టి ఉపసభాపతి ఏ జనసేనకో ఇవ్వచ్చు, కానీ వాంటెడ్లీ ఈయనకే ఇవ్వడం ఓకే, ఆయనకి ఇవ్వడానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ ఏ రాజకీయం జగన్నే ఖచ్చితంగా ఇద్దరిని అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు ఇద్దరి ఎంపికలో కూడా యాంటీ జగనే ఉంటాయి. అయ్యన్న పాత్రుడు అంటే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి, ఈయన కొత్తగా వచ్చింది, ఆయన విభేదం కదా. అవును అవును. ఇప్పుడు నేను అనేది అసలు ఆ కౌంటే లేదు. తమ్మినేని సీతారాం బయట నుంచి వచ్చిన వాడికి ఇచ్చినప్పుడు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడంలో తప్పే ఉంది? అదేలే ప్రాక్టికల్ గా పార్టీ తరఫునే గెలిచారు కదా, ప్రాబ్లమే ఉంది. సమస్యల్లో ఏంటంటే దాన్ని లీడ్ ఎంతవరకు వెళ్తుంది అనేది, ఆ లీడ్ సహజంగా చర్చకు వస్తుంది అనమాట. అంటే ఆయన క్యాపబిలిటీ ఆయన హోదా చూసే ఇచ్చారు తప్ప అందులో రాజకీయం ఏం లేదు. జగన్ దెబ్బకొట్టడానికి మీరు వదులుకున్న వ్యక్తిని మేము ఈ హోదా ఇచ్చామని చూపించడానికి ఆ రాజకీయం ఏం లేదా? అట్లాగైతే నాకేమనిపించట్లేదు అందులో. అంటే బేసిక్గా అతన్ని క్రిటిసైజ్ చేయడమే, అంటే వీళ్ళకి గౌరవం ఇవ్వటం ప్లస్ జగన్ శత్రువుల్ని నేను తీసుకొచ్చి కూర్చోబెట్టామనేటటువంటి ఫీలింగ్. అదే అంటున్నాను. అవును, అది అయితే దానికోసమే నేను అనుకోను. వెంకటరాజుకి ఆ క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ చూశారు, అయ్యన్న పాత్రుడు బీసీ, ఇటు ఓసీ, పైన బీసీకి ఇచ్చినప్పుడు కింద ఓసీకి ఇచ్చారు. అందులో రాజులకి పదవులు లేవు పెద్దగా, కాబట్టి రాజులు కమ్యూనిటీ నుంచి ఇచ్చినట్టు కూడా ఉంది కదా. విష్ణుకుమార్ గారికి, విష్ణుకుమార్ రాజు బీజేపీ ఫ్లోర్ లీడర్ కదా, బీజేపీ నుంచి, బీజేపీ కదా, ఇంట్లో కాదు కదా. రాజుల గురించి, రాజులకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో మెయిన్ మంత్రిత్వ శాఖలు కాదు కదా అది ఆయనకి ఇచ్చింది. మంత్రిత్వ శాఖల్లో ఎవరున్నారని బేసిక్ గా టోటల్ క్యాబినెట్ ర్యాంక్ ఇప్పుడు ఇచ్చినట్టు. జగన్ ఏం చేశాడు, ఆయన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఇచ్చారు. ఎందుకని బ్రాహ్మిన్స్ కి ఎవరికి లేదు, అట్లాగా ఇక్కడ రాజులకి అట్లాంటి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. ఆయన కష్టానికి ఫలితం అయితే దక్కింది పార్టీని మారినందుకు. ఒక రకంగా సోషల్ మీడియా వ్యవహారానికి వస్తే వాంటెడ్లీ టార్గెట్ అవుతున్నారు కొంతమంది అనేది, కానీ వర్రా రవీంద్రారెడ్డి లాంటి పోస్టుల ఆధారంగానో లేదంటే ఆయన వాంగ్మూలం ఆధారంగానో మొత్తం వైసీపీ సోషల్ మీడియానే ఇరుకుని పెట్టడం అనేది అంటే స్టార్ట్ అయిందా, సాధ్యం అవుతుందా? బేసిక్గా ఒకటి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది ప్రొసీడ్ అవ్వాలని కోరుకోవడం, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని కోరుకోవడం అనేది ఇప్పుడు డెమోక్రసీలో వచ్చిన మార్పు. ఇది మంచిదా చెడ్డదా అంటే కాలం డిసైడ్ చేయాలి. ప్రజలు దీంట్లో ఏం పట్టించుకోవట్లేదు, సోషల్ మీడియాని సీరియస్గా తీసుకుంటున్నారు, కానీ ఎదురుగుండా కనబడితే చూస్తున్నారు, లేకపోతే లేదు. మీడియాలే సర్వనాశనం అయిపోయాక ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాని మీదన నచ్చితే కనబడితే చూస్తారు, లేకపోతే లేదు. లేదు వీళ్ళ కోసం మేము పోరాడతాం అంటున్నారు జనం, లేదు కదా. కాన్సెప్ట్ ఎక్కడికి పోతుంది? డైవర్షనల్ టాక్టిక్స్కి పోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో అరెస్టులు, ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అదే సందర్భంలో అది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అంటే ఒక మనిషిని మహిళలను అవమానించడము, మార్ఫింగ్లు చేయడము, దీంట్లో కేసులు పెట్టడం వరకు ఓకే. కానీ మామూలుగా రాజకీయపరమైన అంశాల మీద, మద్యం గురించును, ఇసుక గురించును, ఇట్లాంటి పాలసీల మీద మాట్లాడిన వాళ్ళని కూడా భయపెట్టడానికి అది వాడారు అనుకో. మండలిలో కూడా నిన్న దీని మీద చర్చ వచ్చినట్టుంది కదా, సోషల్ మీడియా చేయలేదు కదా, చేయలేదు. అంటే ఈ లోపల లోకేష్ గారు ఫైర్ అవ్వడం ఇదంతా దానికి సంబంధించిందే కదా, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక ఆ సిస్టమ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఒకటి, భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఒకళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకు ఉండకూడదని కోరుకుంటున్నారు. విమర్శించే ఒక్కొక్కళ్ళకు ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకు ఉండకూడదు అనుకుంటున్నారు. అధికారంలో ఉండటం అంటే అది అహంకారం కాదు, దాన్ని ఏమంటారు, ఆభరణంగా ఉండాలి, ఉద్దికగా ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఆనాడు వైసీపీకి ఉన్న హానికి ఇంకో 4 అడుగులు ఎక్కువ నడుస్తుంది. ఎవరెట్లా ఉండాలో మేము శాసిస్తామంటున్నారు. ఈ శాసించే క్రమంలో జీవితాలు మారిపోతాయి. అది ప్రజలు హర్షిస్తారా లేదా అనేటటువంటి దానికి ఇప్పటికిప్పుడు చేతిలో కొలమానం ఏం లేదు, ఎన్నికలే కొలమానం. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. అంటే విచ్చలవిడి ప్రచారాలు జరుగుతున్నా పార్టీలు చూస్తూ ఊరుకొని వదిలేసి
ఇప్పుడు గొంతు నొక్కుతున్నారు లేదంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఏ పార్టీ చెయ్యట్లేదు అంటున్నా నేను. అదే అంటున్నాను, అన్ని పార్టీలు వదిలేసి అంటున్నాను నేను. ఎవరికాడు అధికారంలో ఉన్నోడు అవతలని తొక్కడానికి ఆ టైంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. విచ్చలవిడిగా మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యవహారం గత 5-6 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. దాంట్లో ఎవడన్నా వ్యక్తిగా సీరియస్గా టేకప్ చేసినోడు లోకల్గా తన చేతిలో ఉన్న పోలీసుల ద్వారా పట్టుకొచ్చి ఏడిపించినవి ఉన్నాయి. అవి వేళ్ల మీద లెక్క పెట్టే సంఘటనలు ఉన్నాయి. అదే సందర్భంలో న్యాయమూర్తుల మీద వచ్చేటప్పటికి వేలాది మందికి వెళ్ళినాయి. దాంతో చివరికి కోర్టు స్పందించాల్సి వచ్చింది. అవి పక్కన పెడితే ఇవాళ ఉన్న వాతావరణం ఏంటి అనేది ఇక్కడ సందేహం. ఈ వాతావరణం స్వేచ్ఛకి అనువుగా ఉందా లేదా అది ఇప్పుడు తేలుతుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో అంటే నిజంగా ఒక ఆర్గనైజేషన్ నుండి పార్టీ అధిష్టానం ఎవరో నడిపేవారు. ఇప్పుడు ఒక రకంగా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేల దగ్గర ఎవరికాలు సెపరేట్ సోషల్ మీడియాలో పెట్టేసుకొని నడుపుతున్నారు. అది వైసీపీలో కూడా భారీగా ఉంది, టీడీపీలో కూడా ఉంది. అది ఈరోజు ఒక విచ్చలవిడితనానికి కారణమైందా? పార్టీ అధిష్టానం దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా, అది వైసీపీకి అవ్వచ్చు వీళ్ళకి అవ్వచ్చు, అది మైనస్. ఇప్పుడు పార్టీగా పెట్టినప్పుడు పార్టీ దిశానిర్దేశం చేసిన ప్రకారం వాళ్ళు పనిచేయాలి. అవును, అలా చేయడం ఇంట్రెస్ట్ లేదు చాలామందికి. ఎందుకని? అప్పుడు ఏ జీతం వస్తుంటే ఉద్యోగిలాగా పనిచేస్తాడు. వీళ్ళకి అప్పుడు కమిట్మెంట్ లెవెల్స్ ఉండవు. కాబట్టి పార్టీ వాళ్ళందరినీ అంతమంది అన్ని లక్షల మందిని ఏం మేనేజ్ చేస్తుంది? కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, తమకి తాముగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు సింపథైజర్స్. దాన్ని ఆ సంబంధిత పార్టీ వాళ్ళతో ఇదిగోండి నేను మీకే సపోర్ట్ అండి అని చెప్పి చెప్పుకుంటారు. వాళ్ళు ఆ తర్వాత కాలంలో వాళ్ళకేం పార్టీ ఏం డబ్బులు ఇవ్వదు, ఏ పార్టీ అయినా సరే. మనకు సపోర్ట్ అనేది రూట్లో నేను నీ వెనకాల ఉంటానులేమ్మా అంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టేజ్కి ఎదిగారనుకోండి అప్పుడు క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభిస్తారు. తర్వాత పోనీ డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే వీళ్ళు ఏమి ఇయ్యరు, కానీ ప్రచారం మాత్రం నడుస్తుంది. వీళ్ళు ఆ ప్రచారం నడిచేటటువంటి సందర్భంగా నష్టపోతున్నది డైరెక్ట్గా ఆ కార్యకర్త లేదా ఆ నెట్వర్క్ నడుపుతున్నటువంటి వ్యక్తి. తనకి వస్తున్న లాభం కంటే కూడా పెరుగుతున్న కేసులే ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడ అంటే ఎవడూ చెప్పలేడు. విరుగుట కొరకే అంటారు. ఇప్పుడు ప్రస్తుతం పెరిగిపోయింది ఈ విచ్చలవిడితనం, ఇప్పుడు విరుగుతోంది. ఈ విరిగేది టోటల్ వ్యవస్థనే కుప్పకూల్చేందుకు ఒక వ్యూహాత్మకమైన కుట్ర జరుగుతుంది. ప్రింట్ మీడియా అయితే నా చేతిలో ఉండాలి లేకపోతే ఉండేకూడదు, ఎలక్ట్రానిక్ మీడియా నా చేతిలో ఉండాలి లేకపోతే ఉండేకూడదు. ఇప్పుడు అది సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసింది. సోషల్ మీడియా మరి కంట్రోల్లో పెట్టగలుగుతారా? ఇది కంట్రోల్లో పెట్టడం అంటే కనుక ఇక అసలు డెమోక్రటికల్ స్పిరిట్ పోయి మనం ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఆ పేపర్లో రాసి చదువుకుని అదే నిజమని నమ్మి భ్రమించేటటువంటి స్టేజ్లోకి పోవాల్సి వస్తుంది. వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోవాలి, ఇంకా ఏం మాట్లాడకూడదు. కంట్రోలింగ్ అనేది కంట్రోల్ వరకు ఆగుతుందా? అరెస్టులు కంట్రోల్ చేయగలుగుతాయా లేదంటే పార్టీకి డ్యామేజ్ తెచ్చి పెడతాయా రేపొద్దున్న ఇవి పెరిగితే? అది భవిష్యత్తులో ఆ స్వేచ్ఛని బట్టి ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాతో అంత ఎఫెక్ట్ ఉండదా? పబ్లిక్ ఆలోచించేది వాళ్ళకి సంబంధించినంత వరకు కంటెంట్ ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళు కొన్ని ఫాలో అవుతున్నారు, ఆ ఫాలో అయిన వాటిని చేస్తున్నప్పుడు ఏంటి అని ఆలోచిస్తారు. లేదు దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, ఇదిగో వీళ్ళు బాగా మితిమీరిపోయారు అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా మీరిపోయారని విమర్శిస్తున్న వాళ్ళే రేపు పొద్దున అసలు సోషల్ మీడియానే లేదు లేదా ఏదో ఒక పార్టీ కోసమే సోషల్ మీడియా ఉంటుంది అంటే ఇంకా విశ్వసనీయత ఏముంటుంది? అదే కదా వీళ్ళకి కోరుకుంటుంది కూడా. ఎవరికాలకు ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా అవసరం ఖచ్చితంగా. సోషల్ మీడియా లేకుండా అది పాడు కాదండి. సమస్య ఏంటంటే పార్టీ పరంగా సపోర్ట్ చేయకుండా ఎవడో కష్టపడ్డదాన్ని నొక్కేస్తున్నాయి పార్టీలు. పార్టీ పరంగా వీళ్ళు నొక్కేస్తున్నారు. ఇప్పుడు జగన్ మనుషులు అని ముద్రపడ్డటువంటి వాళ్ళకి జగన్ ఏమైనా చేశాడా? లేదా పవన్ మనుషులు అని ముద్రపడ్డ వాళ్ళు పవన్ ఏమైనా చేశాడా? వీళ్ళు ముందేం చేయలే. అంటే వాళ్ళ సొంత పార్టీ సొంతగా వాళ్ళ తరపున స్టాఫ్ని పెట్టుకుని చేస్తున్నారు. మిగతా అన్ని కూడా ఆ ముద్రలు అనేది ఎవరికాళ్ళు ఎదురోళ్ళ మీద వేసేయడం ద్వారా తమ మీద అవతలోడు మాట్లాడిన వాళ్ళ విశ్వసనీయత ఉండకూడదు అనేటటువంటి ఒక బురద గుంటలోకి లాగుతున్నారు. ఇది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. దీనివల్ల ఏమవుతుందంటే తను నాశనం అవుతూ మిగతా వాళ్ళని కూడా నాశనం చేయడం. బురద గుంటలో కూర్చున్నటువంటి ఆంబోతు తన మీద ఉన్న మట్టి ఒడ్డునున్న ఆవు మీదేసి ఆవు కూడా మడ్డిదే అని చెప్పడం, అది ప్రస్తుతం నడుస్తుంది. జగన్ అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ చూస్తామంటే మామూలుగా
ఇంతకుముందు మనమే అనుకున్నాం ప్రతీకార రాజకీయం నడుస్తుంది, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు, ఈ మాజీ ఎమ్మెల్యేని, ఈ మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారు, అలాగే జోగి రమేష్ కొడుకు మీద కేసు పెట్టినా, ఇంకొకటి పెట్టినా. ఇప్పుడు చూస్తే అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఓన్లీ సోషల్ మీడియా వీళ్ళలో, లేదంటే ఆ ఛానల్నో, ఈ యూట్యూబ్ ఛానల్నో వీళ్ళ అరెస్ట్లో ఒక శ్రీరెడ్డి అనో, లేదంటే ఇంకోటనో ఈ పేర్లే వస్తున్నాయి. అంటే ఇది ఒక డైవర్షన్ రాజకీయమా, లేదంటే దీని తర్వాత ఇంకో చాప్టర్ ఏమన్నా ఉంటుందా? బేసిక్గా పబ్లిక్ అంశాల మీద చర్చ జరిగినప్పుడు సంక్షేమం గురించినో, అభివృద్ధి గురించినో, జరగాలి, రాష్ట్రం గురించినో వస్తుంది. కానీ దానివల్ల ఏమవుతున్నది అంటే ఆశించిన ప్రయోజనం నెరవేరట్లేదు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అదే జరిగింది. సంక్షేమం మీద ప్రచారం తీసుకుని వచ్చాడు అతను. వాళ్ళ సోషల్ మీడియా అదే హైలైట్ చేసుకుంటూ వచ్చింది. ఏ రోజు ఏ బటన్ నొక్కారు, అదే బాగా హైలైట్ చేసి ఎంతమంది బతికేశారు, వాళ్ళ బయట్లు ఇవన్నీ నడిచినాయి. ఎప్పుడైతే జగన్ దిగిపోయిన తర్వాత మరి అట్లా దిగిపోయాడు అన్ని చేసినా కూడా. కానీ ప్లాట్ఫామ్స్ ఎవరికాళ్ళు ఉండాలనే కోరుకుంటారు. ఈ ప్లాట్ఫామ్స్ యొక్క ప్రయోజనం ఏంటి అంటే పబ్లిక్ వరకు పేపర్లన్నీ వన్ సైడ్ అయిపోయినాయి కాబట్టి న్యూట్రాలిటీ కోరుకుంటున్నారు. ఆ న్యూట్రాలిటీ సోషల్ మీడియాకి వస్తుందా లేదా, అది ఉన్నప్పుడు విశ్వసనీయత ఉంటుంది, లేదంటే కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే వైసీపీ పీకను ఒక్కడానికో, వైసీపీని అధపాతాలను తొక్కడానికో సోషల్ మీడియా స్మాష్ చేసినది మాత్రం జరిగిపోద్ది. చెయ్యాలనే కదా ప్రయత్నం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు వీళ్ళు. అవును, అంటే ఈ స్థాయిలో లేవు కదా. అదే అసలు అంటూ ఎందుకు పెట్టారు, స్టార్టింగ్ బెదరేయడానికే కదా. కాకపోతే వాళ్ళకి అక్కడ న్యాయపరంగా సరైనటువంటి లాయర్లు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లోనూ సరైనటువంటి ప్లానింగ్తో రాగలిగారు. వీళ్ళకి అలా చేయగలుగుతారు లేదని దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. జగన్ ఇచ్చే భరోసా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు సోషల్ మీడియా నాయకులకు కానీ వీళ్ళందరికీ? చూడాలి. ఇంతవరకు అయితే తగ్గట్టుగా లీగల్ సపోర్ట్ చేస్తున్నారు. పెట్టాడు ఆయన. చెప్పాలంటే ఈ గొడవలన్నిటి మూలంగా ఒక బెనిఫిట్ ఏంటయ్యా అంటే, ఇంతవరకు జగన్కి గెలిచిన తర్వాత జగన్ ఓడిపోయిన దగ్గర నుంచి చాలా మంది కార్యకర్తలు దూరం అయిపోయారు. నాయకులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఏ అంబటి రాంబాబులో లేకపోతే పేర్నాని ఇట్లాంటి 2-3 నాయకులు తప్పించి ఎవరు కనబడతారు. అలాంటి దశలో ఇప్పుడు మళ్ళీ మనుషులు చాలా మందిని ఇచ్చినట్టు అవుతుంది. ఎవడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో వాడు షెల్టర్ కోసం అని వస్తాడుగా, పార్టీ కార్యాలయానికి క్రమంగా పెరుగుతూ ఉంటుంది కదా. అది ఆ విధంగా ఇవ్వకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది వాళ్ళ ఇష్టం దాని మీద. దీనివల్ల కానీ లేదంటే అసెంబ్లీ ఎఫెక్ట్ వల్ల కానీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారబోతున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి వస్తుంటే ఎవరో 3 పేర్లు ఇంకా అఫీషియల్గా పెట్టలేదు అనుకోండి, త్వరలో రాబోతున్నారు. వైసీపీకి 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి లేదంటే గుడ్ బై చెప్పి టీడీపీలోకి రాబోతున్నారని. అంటే భయపెట్టి లాక్కునే ప్రయత్నమా, లేదంటే ఎమ్మెల్యేలు కూడా బెదురుతున్నారా ఈ ఓవరాల్గా ఇదంతా చూస్తూ ఉంటే? అది తెలిసి భయపెట్టి అనుకోను. అక్కడ వాళ్ళు చెప్పాలి భయపెడితే కనుక. వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు, మనం అది భయపెట్టని ఎట్లా అంటాం. ఇకప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా. ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు కూడా ధైర్యం చాలకపోతే ఇంకెందుకు నువ్వు, వేస్ట్ కదా రాజకీయాలకి. రెండో పాయింట్ నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళే ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే తమ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, తనకు ఆ ప్లేస్ కావాలనుకుంటాడు. అక్కడ మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు ఈ ఎమ్మెల్యే గెలిచినా కూడా తను పట్టించుకోరు, పూర్తిగా అవతల పక్షానే ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని దారులు మూసిపోతుంటే రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి, ఇంకా రాజకీయంగా వైసీపీలు ఉంటే భవిష్యత్తు ఉండదు అని భయపడే వెళ్ళే నాయకులు కూడా ఉండరా? అదే చెప్తున్నా, దానికోసం వెళ్ళే వాళ్ళే ఉంటారంటున్నా. 10 మందిలో ఎవరైనా పోవచ్చు, అదే అవును, పోరు అనే పాయింటే లేదు. కాకపోతే బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు పోరు బయటికి, అంత మించే ఉండదు అక్కడ. వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్ గా లేదు అని చెప్పేశారా పవన్ కళ్యాణ్ గారు? అసలు వాలంటీర్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ చెప్పలే. మన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే వాలంటీర్ సిస్టమ్ లేదనేది అర్థమైపోతుంది. అదేదో భవిష్యత్తులో వాళ్ళకి ఏదో చెప్తున్నది కూడా భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఆలోచిస్తామనేది. అంటే ఇంకా చెయ్యరు, బడ్జెట్లో లేదు కదా. బడ్జెట్లో లేదంటే వాళ్ళకి జీతాలు లేనప్పుడు ఎట్లాగా? ఇప్పుడు నెలకు ఒక 20 కోట్లు అనుకోండి, ఏడాదికి ఒక 100 కోట్లు అన్నా ఇవ్వాలి కదా. 200 కోట్లు 300 కోట్లు అలా ఇవ్వలేదు ఇక్కడ, కేటాయం జరగలేదు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ లేదు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి నమ్ముకోవడం మానేస్తారు. అంటే అఫీషియల్ గా ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నాం అని ప్రకటన చేయక్కర్లేదు. చాలా విషయాలు అఫీషియల్ గా చెప్పట్లేదు, అన్అఫీషియల్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ఇష్యూ కూడా బయటికి తెలియలేదు కదా, కూల్గా వచ్చి తీసుకుపోయారు కదా డేటా, అట్లాగే ఉంటుంది. సచివాలయ వ్యవస్థ గురించి ఏమన్నా క్లారిటీ ఇవ్వాల్సి ఉందా? అంటే ఇప్పుడేం మాట్లాడలేదు,
భవిష్యత్తులో ఏమైనా ఇస్తారా, ఉంచుతారా, తీసేస్తారని? నాకు తెలిసి సచివాలయ వ్యవస్థలో ఇంకా క్లారిటీ ఏం లేదు. బిల్డింగ్లు అట్టు ఉంటాయి, పాడుబడిన బిల్డింగ్లా ఉంటాయి. అందులో పనిచేసేటువంటి వాళ్ళు నెలకోసారి జీతం ఇస్తారు. మిగతా రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వచ్చి పనిచేయి, నా దగ్గరికి వచ్చి పనిచేయి అంటారు. ప్రభుత్వం స్పష్టతనివ్వకుండా ఇదిగో ఇది కొట్టు కాబట్టి వీళ్ళకి ఇస్తాను, ఇది కాదు అనుకుంటే వీళ్ళకి అమ్ముతాను అనేటటువంటి లెక్క కావాలి. ఆ లెక్క ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీ మండలి 2 సమావేశాలు జరుగుతున్నాయి. ఫోకస్ మొత్తం మండలి వైపు వెళ్ళడం. నిన్న నారా లోకేష్ గారు తన తల్లి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడడం, అంటే సందర్భం వచ్చిందా లేదంటే మళ్ళీ అక్కడ సింపతి గెయినింగ్ ఏమన్నా మొదలైందని అనుకోవాలా? బేసిక్గా లోకేష్ ట్రై చేసింది అక్కడ జగన్ సభకి ఎందుకు రావట్లేదు అన్న పాయింట్. పారిపోతున్నారు, చంద్రబాబు రావట్లేదు మండలికి అన్నప్పుడు ఆయన అప్పుడే భయపడలేదు. 2-2.5 ఏళ్ళు వచ్చారు, అట్లాంటిది ఇప్పుడు ఎందుకు భయపడతారు ముఖ్యమంత్రిగా అని చెప్పేటటువంటి క్రమంలో ఏమేం జరిగినాయని చెప్పుకొచ్చారు. దాని ఆధారం వేరు. ఇక్కడ అసెంబ్లీలో జరిగేటటువంటి తంతు వేరుగా ఉంటుంది. అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం అనేటటువంటిది పార్టీ కోసం అవసరం, ఎమ్మెల్యేల కోసం అవసరం, ప్రజల కోసం అవసరం. అది లేదు కాబట్టి మండల్లో ఉన్నారు కాబట్టి అది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఎంతవరకు ఎన్నేళ్ళు అనేది చూడాలి. అంటే లోకేష్ గారిని కూడా రెచ్చగొడుతుందా వైసీపీ నిన్న ఆ వ్యాఖ్యలు చూస్తే, లేదంటే ఈయన అగ్రెసివ్ అయ్యారా? కొంచెం ఈయన అగ్రెసివ్ అయ్యారు అలా స్టేట్మెంట్లకి. తర్వాత ఇంకా ఆయన కాస్త కవరప్ చేశారు. ఇది మన బొత్స సత్యనారాయణ ఇందులో అనవసరమైనటువంటి వాదన రేపుతున్నారంట. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఏంటనేది ఎవరని చెప్పలేం. అంటే అక్కడ మళ్ళీ ఒకసారి తల్లి గురించి వ్యాఖ్యలు తీసుకురావడం అనేది అది సందర్భమా అసందర్భమా? ఈయన మాట్లాడలేదు కదా గతంలో, అప్పట్లో చంద్రబాబు గారు మాట్లాడారు, ఇప్పుడు డైరెక్ట్గా తను మాట్లాడారు. ఆయన మండలిలో ఉన్నారు కాబట్టి. మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు 2027 వైపుకి వెళ్ళిపోయిందా? అంటే జమిలీ ఎన్నికల మీదే కసరత్తు మొదలు పెట్టిందా వైసీపీ? అందుకే ఇవన్నీ కాస్తంత లైట్ తీసుకుందా, ఇంకా 3 ఏళ్లే కదా అని? అంటే వాళ్ళు చేయగలిగేది ఏముంటుంది? బేసిక్గా సభకు వచ్చే ధైర్యం లేదు, మిగతాది అవమానం అనేటటువంటి భయం ఉంది. అలాంటప్పుడు ఇంకా చేసేది ఏముంటుంది? బయట ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చెప్తే పార్టీ కార్యకర్తలు జమిలీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుందా వైసీపీ? వాళ్ళైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి విడుదల రజనీని తీసుకెళ్లి చిలకలూరుపేటలో కూర్చోబెట్టడం, అట్లాగే పలువురు నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా సెట్లలో. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అయితే అది జరుగుద్దా లేదనేది చూడాలి. అంటే జమిలీ ఎన్నికలే జరుగుతాయి వాళ్ళు, మళ్ళీ కేంద్రం ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా? అంటే కేంద్రం చేయడం కాదు, మళ్ళీ ఇక్కడ రాష్ట్రాలు ఒప్పుకోవాలిగా జమిలీ ఎన్నికలు అంటే. ఇప్పుడు 2/3 స్టేట్స్ ఒప్పుకోవాలి. 2/3 స్టేట్స్ కాకుండా ఇచ్చారు, అది బిల్లులో కానీ తెలియదు. అంటే లీగల్గా ఏ ప్రాబ్లం లేదనుకున్నట్టున్నారు కదా అనుకుంటారు, కానీ కోర్టులు స్వీకరించే తత్వం వేరుగా ఉంటుంది కదా. కాబట్టి చూడాలి. అంటే కమిటీ రిపోర్ట్ క్లియర్గానే ఉన్నప్పుడు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నారు కదా, కాంగ్రెస్ ఒకటే వ్యతిరేకిస్తుంది అనేది. నిజంగా జమిలీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు ఓకే చెప్తారా? మాకు అభ్యంతరం లేదని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం భాగస్వామి పక్షం. అవును. జగన్ వద్దన్నాడు అనుకోండి, అంటే ఏంటి చివరికి నువ్వే తాకట్టు పెడతావా? కేంద్రం అంటే అంత భయమా? చివరికి మత్స్యకారుల ఆస్తి తీసుకెళ్ళి ఎట్లా పెడతావు, లేకపోతే వాళ్ళ ఆస్తి తీసుకెళ్ళి? అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే ఈయన దూరం అయ్యారో తర్వాత ఈ డౌట్ కూడా రేజ్ అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున్న జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తారా, లేదంటే INDA అయితే ఏమన్నా కలుస్తారా, కలిసి వ్యతిరేకిస్తారా? ఇప్పుడే మనం ప్రిమెచ్యూర్డ్ అవుతుంది. నాకు తెలిసి అయితే INDAతో కలవడు, గుడికి అయితే వెళ్తాడు ఆయన. గుడికి మసీదుకి వెళ్ళటం అది వేరు. ఇది నెక్స్ట్ ఏంటనేది రిటర్న్ మూమెంట్లో కానీ తెలియదు మనకి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి యాక్చువల్గా. దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి ఒక లెటర్ ఇవ్వాలి అనేది, ఆ దిశగా ఏమీ మాట్లాడట్లేదు అనేది. అంటే వీళ్ళు చేయకుండా అవుతుందో ఆటోమేటిక్గా జరుగుతుంది? ఆటోమేటిక్గా జరుగుతుంది. వాళ్ళు పంపించాలి రాష్ట్రానికి లేక, అబ్బాయిలు జనాభా సేకరణ జరగాలి అని ముందు పంపించి, జనాభా సేకరణ పూర్తయ్యాక ఆ డేటా తీసుకుని అప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటది సరిహద్దులు. అప్పుడు రాష్ట్ర స్థాయి ఇది ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన అవసరం లేదా, విభజన టైం అవుతుంది మీరు చేయండి అని? అయిపోయింది కదా, విభజన టైం కూడా అయిపోయింది, కొత్తగా చేసేది ఏం లేదు. నియోజకవర్గాల విభజన అదేం లేదు, అయిపోయింది ఆల్రెడీ. నియోజకవర్గాల విభజన వీళ్ళు అడగక్కర్లా, కేంద్రమే చేస్తుంది. అది కేంద్రమే చేయాలి, వీళ్ళు చేసేది అయితే ఏముండదు. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. 2027 ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్గా ఉన్నారా? జమిలీ ఎన్నికల మీదే మొత్తం ఫోకస్ అంతా పెట్టిందా? ప్రస్తుతం అయితే ఈ సోషల్ మీడియా అరెస్టులు, ఈ హడావుడి, ఈ రచ్చ నడుస్తుంది. దీని నుంచి ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతాయి వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ జర్నలిస్ట్.